నేడు రేపు జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పర్యటిస్తారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ధాన్యం సేకరణ, భూభారతి, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, వర్షాలపై కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, కలెక్టర్లు నివేదికను సిద్ధం చేయనున్నారు. అన్ని అంశాలపై సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ మంత్రులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక 2 రోజుల పర్యటన తర్వాత జూన్ 1న సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. సమావేశంలో సీఎంకు నివేదిక సమర్పించి జిల్లాలోని పరిస్థితులను వివరించనున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ పోలీస్ ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్నోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు షార్ప్ షూటర్ నవీన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. అతడిపై హత్యలు, దోపిడీలు సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మరోసారి లారెన్స్ బిష్నోయ్ ముఠా కార్యకలాపాలు చర్చనీయాంశమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని హపూర్ ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారుజామున సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగా లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యుడు నవీన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన వెంటనే వారిపై కాల్పులకు తెగబడ్డాడని, అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోవడానికి విఫల ప్రయత్నం చేశాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపగా నవీన్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో 2 లష్కరే ఉగ్రవాదులు లొంగిపోయారు. షోపియాన్ జిల్లాలోని ఇమాం సాహిబ్లోని
బస్కుచన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది. దీంతో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, 178 బెటాలియన్, సిఆర్పిఎస్ దళాలు సంయుక్తంగా కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వారి ఎదుట హైబ్రిడ్ మిలిటెంట్లు ఇర్ఫాన్ బషీర్, ఉత్తై సలాం ఇద్దరు లష్కరే తొయ్యబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే వారి నుంచి 2 AK-56 రైఫిళ్లు, 4 మ్యాగనైజర్లు, 102 రైడ్స్, 2 హ్యాండ్ గ్రాడెన్లు, 2 పౌచ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లోకల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.